మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అయిపోతుందని గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. వీకేఆర్, విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మత్తు పదార్థాల వాడకం వలన జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడారు. మత్తు పదార్థాలు సేవించినా, అమ్మినా 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తూ ఉండగా విద్యార్థులు వారి ఆశయాలను నిలబెట్టాలి. చెడు వ్యసనాలకు లోను కాకుండా జీవితాలను సక్రమ మార్గంలో ఉంచుకోవాలని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గుడివాడ 1 టౌన్, 2 టౌన్ తాలూకా సిఐలు పాల్గొన్నారు. ఒక ఇంట్లో తాగుబోతు పిల్లవాడున్నా తాగుబోతు పిల్లలున్నా కూడా సొసైటీలో ఆ యొక్క కుటుంబం పరువు పోతుంది. ఆ కుటుంబం మీద చీప్ ఒపీనియన్ వస్తుంది. ఎస్, సొసైటీ సోషియో బ్యాలెన్స్ తగ్గిపోతుంది. నెక్స్ట్ సరే ఏం చెప్తాను, ఒక కుటుంబంలో ఒక సంపాదించే వ్యక్తి గంజాయికి బానిస అయితే మెయిన్గా ఆ కుటుంబం మొత్తం కష్టపోతుంది. ఎలా? తండ్రి అనేవాడు కానీ, అన్న అనేవాడు కానీ, భర్త అనేవాడు కానీ గంజాయి సేవించడం వలన, కొత్త పదార్థం తాగడం వలన డబ్బులు నష్టపోతాడు, ఆర్థికంగా నష్టపోతాడు. అవునా లేదా? డబ్బులు పెట్టి కొనాలి. సరే, డబ్బులు పెట్టుకున్న తర్వాత అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చి పని చేయలేడు. పని చేయలేకపోతే ఎవరైతే జస్ట్ డబ్బు రావాలా? ఎలా? పని చేయలేడు, డబ్బు కావాలి. ఎలా? దొంగతనం చేయాలా? అంటే క్రైమ్ పెరుగుతుంది. అవునా కదా? సరే, క్రైమ్ పెరిగింది. అతను ఏం చేస్తాడు? ఒక చిన్న దొంగతనం కాకుండా రౌడీజం చేస్తాడు, వేరే వాళ్ళు కొడతాడు, వేరే అసహ్య పనులు, అమ్మాయిల పట్ల అసభ్యత పడుతాడు. ఇవన్నీ సోషల్ గా ఇంబ్యాలెన్స్ చేస్తాడు. ఒక వ్యక్తి తాగడం వలన ఆ కుటుంబం నష్టపోతుంది, ఆ వ్యక్తి నష్టపోతాడు, ఆర్థికంగా నష్టపోతాడు, క్రైమ్ ఇన్వాల్వ్ అవుతాడు, సొసైటీకి ప్రాబ్లం అవుతుంది. తులసివనంలో ఒక గంజాయి ఉంటే ఆ తులసివనం మొత్తం చెడిపోతుంది. అలాగే ఒక వ్యక్తి తాగడానికి అలవాటు పడి ఎక్కువ వచ్చాడనుకోండి, కలుపు మొక్క. ఆ కలుపు మొక్క మన క్యాంపస్ లో చేరి ఫస్ట్ ఫ్రెండ్స్ కి తిరిగేస్తారు. బాగుంటుంది. మన వాళ్ళు ఏదో ఎంజాయ్మెంట్ ఏంటి అని చెప్పేసి అలవాటు పడతారు. తర్వాత అతను బానిస అయిపోతాడు. దాని వలన అతనికి నెక్స్ట్ అలవాటు అయిపోతుంది. డబ్బులు కావాలా, అమ్మా నాయన అడుగుతాడు, అమ్మా నాయన ఇవ్వలేరు, అమ్మా నాయన ఇవ్వకపోతే ఇంటినే క్రైమ్ చేస్తాడు, పక్క రూమ్ లో డబ్బులు ఇస్తాడు, పక్క క్లాస్ రూమ్ పై వస్తువులు డబ్బులు ఇస్తాడు. తర్వాత రోడ్లోకి వెళ్తాడు, రోడ్లో గొడవలు చేస్తాడు, తర్వాత చీరాడు పనులను చేస్తాడు, తర్వాత జైలు పాలవుతాడు. బిడ్డలు మీరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నారు. ఏదైతే అవగాహన చాలా అవసరం. మీరు రోడ్డు మీద వచ్చినప్పుడు కానీ, రోడ్డు క్రాస్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉంటే మీరు మీ ప్రాణాన్ని సేఫ్ ఉంచగలుగుతారు, వ్యక్తి ప్రాణాన్ని కూడా సేఫ్ ఉంచగలుగుతారు. అలాగే బాయ్స్ ఇక్కడ చెప్పాను కదా, మిక్సింగ్ పీపుల్ ఉంటారని చెప్పేసి రకరకాల మనుషులు మీకు తెలిసాల్సి వస్తుంది. మిమ్మల్ని మీరు జరుపుకోండి, వాస్తవాన్ని గ్రహించండి. ఏదైతే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల సాధనాలు ఉన్నాయి, ఆ సాధనాలు డైరెక్ట్గా ఈ మత్తు పదార్థాలు ఏదైతే ఉన్నాయో, డ్రగ్స్ కానీ ఏమైనా కానీ మీరు డైరెక్ట్ ఏది కూడా మీకు ఇచ్చేయరు. మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏదో ఒక రూపంలో మీరు దగ్గరికి తీసుకొస్తారు. తర్వాత దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీరు దాన్ని ఎడిక్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత బాన్స్ అవుతారు. మా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన విషయాలు ఏంటంటే